Welcome to Atheist Bulletin. I am Dr. Samaram, Atheist Center, Vijayawada. I am Pramila, Atheist Center, Vijayawada. ప్రేక్షకులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు: మానవ కేంద్ర సిద్ధాంతమైన నాస్తికత్వం ద్వారానే నిజమైన స్వాతంత్ర్య సిద్ధి. ప్రముఖ నాస్తికులు గోరా. దెయ్యాలు, భూతాలు, పూనకాలు కట్టుకథలే. కుల మత భేదభావాలు మానవులు కల్పించుకున్నవే. దేవుడు అబద్ధం. నాస్తిక చైతన్యంతోనే మహిళాభివృద్ధి. సామాజిక అభ్యున్నతికి జీవితాంతం అవిశ్రాంత పోరాటం జరిపిన మహిళా సంఘ సంస్కర్త శ్రీమతి సరస్వతి గోరా. వ్రతాలు పూజలు వ్యర్థం. వీళ్ల పూజలకు పొంగిపోయేందుకు, ప్రార్థనలకు కరిగిపోయేందుకు దేవతలు లేరు, దేవుళ్ళు లేరు. డాక్టర్ సమరం. రామసేతు, సున్నపురాతి గుట్టలు. రాముడి వానరసేన ఈ వారధి నిర్మించిందని నమ్మడం మౌఢ్యానికి పరాకాష్ట. నాస్తిక కేంద్రం. అన్ని వయసుల వారిని అలరింపచేస్తున్న సమరన్ ఛానల్స్. ఈరోజే సమరన్ ఛానల్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, మానవ కేంద్ర సిద్ధాంతమైన నాస్తికత్వం ద్వారానే నిజమైన స్వాతంత్ర్య సిద్ధి అన్న గోరా గారి మాటలను కాస్త వివరించండి. ప్రమీల, మన స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇప్పుడు 78వ సంవత్సరం జరుపుకున్న 78వ స్వాతంత్ర్య దినోత్సవం పండగ 1947 సంవత్సరంలో స్వాతంత్ర్యం. ఇంకా మన దేశంలో దారిద్ర్యం ఉంది, అసమానతలు ఉన్నాయి, పేదవాళ్ళు ధనికులని తేడా ఉంది, రకరకాలంటి దోపిడీ కూడా జరుగుతుంది. మరి మన గాంధీ కళల కన్నా భారతదేశమా, నెహ్రూ కళల కన్నా భారతదేశమా ఇదని అనుమానం వస్తుంది. గాంధీ గారు ఆయన చెప్తూ, భారతదేశంలో ప్రజలందరూ ఇది నా దేశం అనుకోవాలి. భారతదేశం నిజమైన స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది అనుకుంటానంటే, ఇక్కడ పేదవాళ్ళ కంటే కనిష్టమైన చాలా పేదవాడైన వాడు కూడా ఈ దేశం నాది అని ఫీల్ అవ్వాలి. ఈ దేశం నాది, ఈ దేశంలో నా భాగస్వామ్యం ఉంది, నా వాయిస్కి విలువ ఉంది, నా మాటకు విలువ ఉంది అని ఇక్కడ కటిక దారిద్ర్యంలో ఉన్నవాడు కూడా ఫీల్ అవ్వాలి. ఇది నా దేశం, నాది భారతదేశం, నా మాటకి విలువ ఉంది అన్నట్లుగా ఉండి అలా అనుకున్నప్పుడే మన స్వాతంత్ర్యానికి నిజమైన స్వాతంత్ర్యం అనే విలువ వస్తుంది అని మహాత్మా గాంధీ అన్నారు. అంటే అతి బీదవాడు, బీదవాడలో కూడా అతి బీదవాడు, ఈ దేశం నాది, ఇక నా మాటకు కూడా విలువ ఉంది, నేను దీంట్లో భాగస్వామిని అనుకోవాలన్నాడు. ఎంత గొప్ప చూడు గాంధీ గారు. అలాంటి భారతదేశం కావాలని కళ్ళకన్నాడు. కానీ మన ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు దేశంలో ఎలా ఉంది, సరే దారిద్ర్యం ఉంది, మనకు కొన్ని అవకాశాలు అంతా బ్రిటిష్ వాళ్ళు దోసిపోయారు, మనతో చేత మనకు చాలా అవకాశాలు లేకుండా. కానీ చాలా డెవలప్ అయ్యాం ఈ 78 సంవత్సరాలు 77 సంవత్సరాల్లో, పర్వాలేదు చాలా డెవలప్ అయ్యాం. కానీ ఇక్కడ ఇంకా అప్పుడున్నటువంటి అసమానతలు ఉన్నాయి, కులాల తేడాలు ఉన్నాయి, మతాల తేడాలు ఉన్నాయి, విద్వేషాలు ఉన్నాయి, మనుషుల మధ్య రకరకాలైన వైషమ్యాలు ఉన్నాయి, అసమానతలు. డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, ఎక్కువ కులం అన్నవాడు, తక్కువ కులంవాడు, ఈ మతం వాడు, ఆ మతం వాడు, అంటే మనుషుల మధ్య కలయిక లేదు. ఇంకా అడ్డుగోడలు, కులాల సంబంధించిన అడ్డుగోడలు, మతాల అడ్డుగోడలు, ధనిక పేద అడ్డుగోడలు, ఇలాగ ప్రతి వాళ్ళు ఇప్పటికీ భారతదేశంలో అస్పృశ్యత అనేది, అంటరానితనం అనేది నిషేధపడింది. ఇప్పటికీ అంటరాని వాళ్ళు అలాగే ఉన్నారు. ఇప్పటికీ అంటరాని వాడిని అనుకుంటున్నాడు వాడిని, కానీ నాకు అవకాశాలు, నేను అన్ని రకాలుగా ఇదైపోయాను, నాకు ఏమీ లేదు అని ఫీలింగ్ ఉంది. నిస్సహాయుడిగా వాడు ఫీల్ అవుతున్నాడు. ఎందుకని 77 సంవత్సరాలైంది స్వాతంత్రం ఇచ్చి, అయినప్పటికీ ఇలాగా మన రాజ్యాంగంలో తీసుకున్నట్లయితే మన భారత రాజ్యాంగం
ఇది భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం మరి నిర్మించుకుంది ఎవరు? ప్రజలు. ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించుకుంది ప్రజలు. మొట్టమొదటి ఎలా ఉంటుంది మన ఈ ప్రియాంబుల్లో భారతదేశ ప్రజలకు మేము భారతదేశమును సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మేము పేర్కొంటున్నాం అన్నారు. ఎవరు రాసుకున్నారు రాజ్యాంగం? భారతదేశ ప్రజలకు మేము, భారతదేశ ప్రజలే మేము. ఎవడో రాయిలా, ఎవడో ఒకళ్ళు రాసి ఇది రాజ్యాంగం అని చేయలేదు. ప్రజలు పెట్టారు. అయితే అంబేద్కర్ గారి అధ్యక్షత జరిగింది. అయితే కొన్ని వందల మంది దీనికి ఆ కాన్స్టిట్యూషన్ కమిటీ ఉంది, వందల మంది, ఒకటి ఇద్దరు కాదు. అంబేద్కర్ దానికి ఒక అధ్యక్షుడిగా ఉండి తన గైడెన్స్ కూడా ఉంది. కానీ ఒక అంబేద్కరే కాన్స్టిట్యూషన్ రాయలేదు, ఆయన ఒక్కడే రాసి ఇలా పెట్టేసి ఇలా కాదు. అంతే చివరికి ఏం చేశారు? ఈ రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలందరూ కలిసి ఈ రకమైన రాజ్యాంగాన్ని మేము రాసుకున్నాము అనేది చేశారు. దీంట్లో మెయిన్గా వాళ్ళ మోటో ఏంటి అంటే జస్టిస్, న్యాయం, తర్వాత లిబర్టీ, స్వేచ్ఛ, మూడోది ఈక్వాలిటీ, సమానత్వం, ఫ్రెటర్నిటీ, సౌభ్రాతృత్వం, అందరూ హాయిగా కలిసిమెలిసి ఉండడం. ఇవి మన భారతదేశంలో ఏముంది? న్యాయం, సామాజిక న్యాయం, స్వేచ్ఛ, నీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పడానికి అది ఈక్వాలిటీ, అందరూ ధనిక పేద లేదు, ఉన్నత కులం వాళ్ళు తక్కువ కులాలు తేడా లేదు, ఈ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు, ఈ మతం ఆ మతం లేదు, ఈ జాతి ఆ జాతి లేదు, అందరూ సమానమే, స్త్రీ పురుషుల తేడా లేదు, అందరూ సమానమే. ఈ రంగం మోటో. అలాగే ఫ్రెటర్నిటీ, అందరూ కలిసిమెలిసి హాయిగా సంతోషంగా ఉండేటి విధంగా మనం ఉంటామని పేర్కొంటూ రాసుకున్న కాన్స్టిట్యూషన్ ఇది. ఈ భారత రాజ్యాంగం మనం ఇలా ఉంటామని రాసుకున్నాం. మనం మరి ఇలా రాసుకుంటే మరి ఈ రాజ్యాంగం ఇలా ఇంత ఇదిగా మనం పేర్కొంటే 77 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ ఇంకా పేదవాడు, నేను పేదవాడిని, నేనేం చేయ నిస్సహాయుడిని, నేనేం చేయలేను, నన్ను ఎవరు పట్టించుకుంటారు అనుకుంటున్నాడు పేదవాడు. ధనికుడు నేను నాది నేను అనుకుంటున్నాడు. రాజకీయంగా ఒక దురహంకారం, మేము వ్యాపారిస్తాం, మేము పాలకులు అనేవాళ్ళు ఇలాగా పార్టీ తత్వం, ఇలాగా ఇది రకరకాలేంటి మాకు కులతత్వం, మతత్వం, పార్టీ తత్వం, ఈ రంగ తత్వాలతో ఉన్న భారతదేశం ఇప్పటికీ తేడాగా ఉంది. దోపిడీ చేసుకున్నారు. దోపిడీ చెప్పేవాడు నిస్సహాయంగా ఉంటాడు, నేనేం చేయలేను. ఎందుకని 77 సంవత్సరాలైన భారతదేశంలో ఎందుకని ఇంకా ఈ రకమైన అస్తవ్యస్తత ఉంది, అసమానతలు ఉన్నాయి, దోపిడీ ఉంది, దుర్మార్గం ఉంది, హింస ఉంది, అసమానతలు ఉన్నాయి? కారణం ఈ భారతదేశ ప్రజల్లో ఉన్నటువంటి ఆ దైవభావం, ఆ మతభావం, ఆస్తికత్వం. ఇక్కడ మతం ఉందే, ఆ మతం అనేది ఏం చేస్తున్న మనిషిని ఇదంతా దైవ కేంద్రం. ఈ సమాజం, దేశం, ప్రపంచం అంతా దైవ నిర్మితం. ఇక అంతా నీ కర్మ, నీ దురదృష్టం, దేవుడు ఎలా నీ విధి రాస్తాడో అలా ఉంటాయి. విధిని ఎవరు తప్పించలేరు. అది నరాన్న దాన్ని జీర్ణింపజేశారు మతం. నువ్వేం చేయలేవు, నిమిత్త మాత్రుడి, నీదేం లేదు. ఆ దైవ సంకల్పం ఎలా ఉందో అంతే నమ్ముతూ కూర్చున్నాడు. పేదవాడు ఏం లేడు, నా కర్మ, నా దురదృష్టం, దైవలిఖితం, ఈ విధి లిఖితం, లలాట్ లిఖితం, ఏం చేయగలను అని ఊరుకున్నాడు కల్లా పెత్తందారులు, భూస్వాములు, పార్టీల్లోనే గొప్ప వాళ్ళందరూ కూడా, పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారం చేసుకుంటున్నారు. కింద తుక్కెత్తి ఎవరైతే నిస్సహాయులుగా పడుతున్నారు, నిస్సహాయులుగా మిగిలి ఉన్నారు. మన భారత రాజ్యాంగాన్ని మేమని చెప్పుకొని ఇక అందరూ సమానం చెప్పుకొని ఇలా చేస్తే చివరికి ఏంటి ఫలితం? ఎందుకు వచ్చింది? ఎందుకుంది ఈ రంగ అసమానత? ఎందుకు ఈ అసమానతలు ఉన్నాయి? ఎందుకు అణిచివేత ఉంది? ఎందుకు దోపిడి ఉంది? ఎందుకు లుంగుబాటు ఉంది అంటే ఆస్తికత్వం, ఆస్తిక భావజాలం మనిషిని ఒక రకమైన బానిస ప్రవృత్తిని తీసుకొచ్చేసి
వాళ్ళెవరో పాలించేవాళ్ళు, మేము పాలకులం. వాళ్ళు పాలించేవాళ్ళు, మేము పాలకులం, పాలింపబడేవాళ్ళం, వాళ్ళ దయాదాక్షిణ్యం. కానీ ఈ రాజ్యాంగాలు మనం ఏం రాసుకున్నాం? భారతమైన ప్రజలు మేమందరం కూడా సమానంగా ఉంటాము, అందరికి సమానమైన స్వేచ్ఛ ఉంది, అవకాశాలు ఉన్నాయి, అందరూ రాసుకున్నాం. వాట్ ఈస్ దిస్? మనం రాసిన కాన్స్టిట్యూషన్లో మనం రాసిన కూడా మనమే కొంతమంది వ్యక్తులకి, వ్యవస్థలకి మనం దాసోహం అయిపోతున్నాం, బానిసలుగా ఉండిపోయాం. ఎందుకని ఆలోచిస్తే ఇక్కడున్న భారతదేశంలో ప్రజల యొక్క మైండ్ సెట్ ఏంటంటే స్లేవరీ, బానిస ప్రవృత్తి, దాసోహం. వాళ్ళు ఎన్నుకున్న ప్రజలకే వాళ్ళు దాసోహం అయిపోతున్నారు. కారణం అంటే ఈ మతం, దైవ కేంద్రం. ఈ మతం అంతా దైవ కేంద్రం, అంతా దేవుడు ఇచ్చే, దేవుడి ప్రకారం జరుగుతుంది. ఆస్తికత్వం అంతా దాని మీద ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆస్తిక భావజాలం మనుషులతో పోతుందో అప్పుడు మనిషి తెలుసుకుంటాడు, ఇంతకాలం అనవసరంగా దేవుడు చేయాలి, దేవుడు దయ చూపించాలి, ఇదని దైవలిఖితం, నుదిట్రాత, ఈ కర్మ, దురదృష్టం, ఈ భావాలని తీసి మురికల్లో పారేస్తే అప్పుడు మనిషి లిబరేట్ అవుతాడు. తనలో ఉన్నటి ఆ లొంగుపడతనాన్ని, బానిస ప్రవృత్తిని తీసి మురికాల్లో పారేయాలి. అప్పుడు కానీ ఈ మనిషి లిబరేట్ అవ్వాలి. లిబరేట్ కాకపోవడం కారణం అంటే ఈ మతత్వం, దైవభావంతో పోతే తప్ప సమానత్వం రాదు, దైవభావంతో పోతే తప్ప స్వేచ్ఛ రాదు, లేకపోతే లొంగుబాటు. ఇదంతా దేంట్లో అండి? దైవ కేంద్రమైన మతం వల్ల, ఆస్తికత్వం వల్ల. నాస్తికత్వం ఏంటి? నాస్తికత ఏం చెప్తుంది? దైవభావం ఒట్టిది, దేవుడు అబద్ధం, దేవుడు మానవ కల్పితం, ఊహ. నువ్వే యు ఆర్ మాస్టర్, నువ్వు సర్వస్వతంత్రుడివి, పూర్తి స్వేచ్ఛతో ఉంటావు, నిర్ణయం తీసుకుని నువ్వే చేసింది. ఎక్కడ ఎవరికి లొంగుని పెడతాడు? స్లేవ్ మైండ్ పెరగదు, ఫ్రీ విల్. నీవు చేయగలవు, సాధిస్తావు, ఎవరికి లొంగుండాల్సిన పని లేదు, ఏ దోపిడీ వారికి లొంగిన పని లేదు, ఏ ధనవంతుడు లొంగుండాల్సిన పని లేదు, ఏ రాజకీయానికి లొంగిన పడాల్సిన పని లేదు. నీలో ఉన్న పక్క స్వేచ్ఛగా వ్యవహరించు, స్వేచ్ఛగా చెప్పు, స్వేచ్ఛగా పనిచేయి. అది నాస్తికత్వం, అది మానవ కేంద్ర సిద్ధాంతం. నాస్తికత్వం మానవ కేంద్రం. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్, మ్యాన్ ఈజ్ సుప్రీం. ఎప్పుడైతే అలా ఉంటుందో ఈ రకమైన దోపిడీ ఉండదు, దుర్మార్గం ఉండదు, అసమర్థులు ఉండవు, భేదభావాలు ఉండవు, అంతరాలు ఉండవు. యంత్రాలంతకి మూల కారణం దైవభావం, ఆస్తికత్వం. యంత్రాలు ఎప్పుడు పోతాయి? మానవ కేంద్రం ఏంటి? మ్యాన్ ఈజ్ సుప్రీం. మనిషి కాకుండా దేవుడే అబద్ధం, దేవుడి దైవ ఇవన్నీ లోపల స్వర్గం, నరకం, పరులు ఇవన్నీ ఒట్టిది. మానవ సృష్టి, కొంతమంది స్వార్థపరుల సృష్టి, వాళ్ళ భావాలు పెట్టి మనుషులను అలాగా అణిచివేస్తున్నారు అని ఎప్పుడైతే మనుషులు గుర్తిస్తారో లిబరేట్ అవుతారు. లిబరేట్ అవ్వాలి. ఆ లిబరేట్ అవ్వడం కోసం కదా. అందుకే స్వాతంత్ర్యం యొక్క అర్థం ఏంటి? మన స్వాతంత్ర్యం అంటే మన స్వేచ్ఛాజీవులం. మనిషికి స్వేచ్ఛగా ఆలోచించే శక్తి ఉంది, స్వేచ్ఛగా చేసే శక్తి ఉంది. స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛ. అది నాస్తికత్వం ద్వారా వస్తుంది. ఆస్తికత్వం ద్వారా ఏంటి? లొంగుబాటు, బానిస ప్రవృత్తి. అంచేత బ్రిటిష్ వాళ్ళ దాంట్లో మనం అలాగే పడి ఉంటాం. ఆడు రాజు చెప్తాడు, వాడు తెల్లవాడు చెప్తాడు, పడి ఉన్నారు జనాది. ఇక స్వాతంత్ర్యం వచ్చేప్పటికి అలా ఉంటే కారణం అలా ఎందుకు ఉన్నారు అంటే తెల్లవాడు పోయాడు, నల్లవాడు వచ్చాడు, తెల్లవాడి పాలన పోయి నల్లవాడి పాలన వచ్చింది. కానీ ఆ లొంగుబాటు అలాగే ఉంది, ఆ బానిస భావం అలాగే ఉంది. అది పోవాలి. దీనికి కొంచెం మానవ కేంద్రం నాస్తికత్వం ద్వారా వస్తుంది.
అంచేత ఈ ప్రార్థించడాలు అవన్నీ ఇలాంటి కాదు. ఆ రకంగా అది పూర్వకాలం అంటే మనిషి ఆ రోజుల్లో మనిషి జ్ఞానం లేదు, ఇంత తెలివితేటలు మొట్టమొదటిలో. అప్పుడు ఏదో శక్తి ఎందుకున్నాడు, నమ్ముకున్నాడు, దేవుడు ఇవన్నీ భావాలు వచ్చాయి. కానీ ఇంత నాగరికత పెరిగా కూడా ఇప్పటికి కూడా ఎంత జ్ఞానం పెరిగా కూడా ఇప్పటికీ మనిషి ఇంకా ఏదో దేవుడు, దైవ సంకల్పము, దైవ నిర్మితము, దైవం ప్రకారం జరుగుతుంది అని ఉంటున్నాడంటే దానికి కారణం ఈ మతం, ఈ ఆస్తిక ప్రవృత్తి. ఈ ఆస్తిక ప్రవృత్తి అయితే ఉందో మనిషిని. అందుకని కార్ల్ మార్క్స్ అన్నాడు, రిలీజియన్ ఇస్ ఓపియం, మతం మత్తు మందు లాంటిది అన్నాడు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మతం మనిషిని పనికి రాకుండా దాసం చేసి ఉంచుతుంది, బానిసగా ఉంచుతుంది. రిలీజియన్ ఇది ఓపియం. అందుకనే భారతదేశంలో ఒక మత ప్రచారం చేస్తూ మతాన్ని బాగా పైలంచి ఉంచుతూ మనుషుల్ని అలాగా ఉంచుతూ కొంతమంది పెత్తందారులు వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. వాళ్ళు స్వాతంత్ర్యం యొక్క అర్థం తెలియకుండా చేస్తున్నారు. స్వాతంత్ర్య అర్థం తిరుగుబాటు చేస్తారు. స్వాతంత్ర్యం అంటే మతం, రిలీజియన్. అంచేత ఎప్పుడైతే నాస్తికత్వం వస్తుందో, ఎప్పుడైతే మానవ కేంద్ర శాతం వస్తుందో వీళ్ళందరూ ఆటలు సాగవు. అంచేత దేనికి దాసం మనిషి, దేనికి దాసం కాదు. అంచేత మనిషి స్వేచ్ఛగా ఆలోచన చెప్పారు. అంతే అంటే గోరగారు ఏమన్నారు, మానవ కేంద్రమైనటువంటి సిద్ధాంతం నాస్తికత్వం, మానవ కేంద్ర సిద్ధాంతం అది వస్తే అప్పుడే నిజమైన స్వాతంత్ర్యం. ఇప్పుడు అర్థం చేసుకో, ఇంతకాలం ఎందుకు మనం 75 సంవత్సరాలు పూర్తి అయినప్పుడు కూడా ఇంకా మనం ఎందుకు ఇలా ఉన్నాము అంటే ఆస్తిక భావజాలం మనుషుల్లో ఇంకా కార్ల్ మార్క్స్ అన్నట్లు మతం మత్తు మందు అని బట్టి ఆ మత్తులోనే జనాలు ఉండి ఇంకా దాసోహంలో ఉంటూ దోపిడీకి గురవుతున్నారు, దుర్మార్గానికి గురవుతున్నారు, అసమానతలు అలాగ ఉంటున్నాయి, అవినీతి అలాగ ఉంటుంది. మనిషి స్వేచ్ఛ లేకుండా పడి ఉంటున్నాడు. స్వాతంత్ర్యం అనే దానికి అర్థం తెలియకుండా పోయింది. అంచేత మనకు కావాల్సింది ఏంటంటే మానవ కేంద్రం నాస్తిక సిద్ధాంతం, నాస్తిక చైతన్యం ప్రజల్లో బాగా అభివృద్ధి చెందాలి. ఎప్పుడైతే నాస్తిక భావజాలం మనుషులు వస్తుందో మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్, స్లేవ్ మైండ్ పనికిరాదు, ఫ్రీ విల్, స్వేచ్ఛగాలంచు, స్వేచ్ఛగా చేయి, నువ్వే సర్వశక్తివంతుడివి, ఈ వ్యవస్థలు నిర్మించేది నువ్వే, ఈ వ్యవస్థలు మార్చేది నువ్వే, నువ్వెవరికి లొంగుబాటు పనికి రాదు అన్నప్పుడు తిరుగుబాటు వస్తుంది. లిబరేట్ అవుతాడు మనిషి, ఆస్తిక సాలి గూడులోంచి బయటపడతాడు, ఆస్తిక సంఖ్యలని తెగ్గదప్పుకుంటాడు. కానీ రానివ్వట్లేదు. ఎందుకు రానివ్వట్లేదు? ఎంతకాలం ఈ దైవభావం ఉంటుందో, ఎంతకాలం ఈ దైవనమ్మకం ఉంటుందో, ఎంతకాలం ఈ ఆస్తికత్వం ఇలాగే ఉంటుందో, మతం ఉంటుందో వాళ్ళు అలా ఉంచుతారు. అందుకనే మరి అక్కడ మరి అయోధ్య మా రామ మందిరం ఏంటి, ఎందుకంటే ఆ దైవభక్తి అంటే ఒక ఇంట్లో దేవుని పాటు పెట్టుకో, పూజించుకో. కానీ ఒక రాజకీయ పరంగా ఒక పార్టీ, రాజకీయ పరంగా ఒక ప్రభుత్వం అయోధ్యను కనుక లక్షల కోట్లు పెట్టి నిర్మించింది దేనికంటే ప్రజల్ని కార్ల్ మార్క్స్ అంటే మతం మత్తు మందులా పెట్టా, మతం మత్తు మందుతో అణిచిపెట్టి ఉంచాలని. మతం మత్తు మందులో ఉంచి జనజీవులు పబ్బం గడుపుకోవాలని. పబ్బం ఎవరు గడుపుతున్నారు? రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకుంటున్నారు, పెత్తందారులు వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు, ధనవంతులు పబ్బం, క్యాపిటలిస్టులు వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. అందుకే కావాలి నాస్తిక చైతన్యం. ఎప్పుడైతే ప్రజల్లో నాస్తిక చైతన్యం వస్తుందో అప్పుడే సరైన స్వాతంత్ర్యం వస్తుంది, నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది. ఘోరగా చెప్పిన అదే మానవ కేంద్రమైనటువంటి సిద్ధాంతం నాస్తికత్వం వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది అని చెప్పి అని ఒక్కసారి మనిషి మేలుకున్నాడా ఇదంతా ఎగిరిపోతారంతే. మనుషులు అణిచిపెట్టి ఉంచలేరు ఎంతకాలం. తప్పకుండా రాబోయే నాస్తికత్వాందే ఈ పెత్తందారులు, ఈ మత స్వాముల వాళ్ళు, ఈ రాజకీయంగా వాళ్ళ దురహంకారంతో ఉన్న మనుషులు ఎగిరిపోతారు. అధికాల చైతన్యం దానికి కావాల్సిన నాస్తికత్వం, నాస్తిక చైతన్యం. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? మూఢనమ్మకాలు, అజ్ఞానం,
దైవ నమ్మకానికి వ్యతిరేకంగా పోరాడి సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమానత్వానికి తమ జీవితకాలంలో అవిశ్రాంత పోరాటం అని జరిపిన మహిళా సంఘ సంస్థలు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ మంది, ఎక్కడో అరుదు అలాంటి వాళ్ళు. అంతేకాకుండా నాస్తికత్వాన్ని ఒక నిర్మాణాత్మక జీవన విధానంగా రూపొందించి నాస్తికత్వం వ్యాప్తికి ప్రపంచవ్యాప్తంగా కృషి చేసి ప్రపంచ నాస్తి మొదలు సారథ్యం వహించి స్త్రీలు ఇంకా తక్కువారు కాదని చెప్పి స్త్రీలను ముందుకు నడిపించిన గొప్ప నాయకురాలు సరస్వతి గోర. ఆవిడ గురించి మనం చెప్పుకుంటున్నాం. మామూలు కాదు, సామాన్యులు అసమానురాలు ఆవిడ 1912లో సరస్వతి గోర గారు 1912లో సెప్టెంబర్ 28న విజయనగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టారమ్మా. చిన్నతనంలో గిడుగు రామమూర్తి గారు, అలాగే గురజాడ అప్పారావు గారు, అలాగే వీరేశలింగం గారు అంటే సంఘ సంస్కృతి ప్రభావం ఆమెపై పడింది. చిన్నప్పుడు 10 సంవత్సరాల లోపు బాలిక మీదే ఆమె మీద మరి గిడుగు రామమూర్తి గారు, గురజాడ అప్పారావు గారు, వీరేశలింగం గారు ఇలాంటి వాళ్ళందరి యొక్క ప్రభావం ఎంత 10 సంవత్సరాల లోపే. 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇక ఆవిడకి 10 సంవత్సరాల వయసులో ఆ రోజుల్లో రిజిస్టర్ కాకుండా పెళ్లి చేసేయాలండి. మన స్వాతంత్రం రాకముందు ఆడపిల్ల రిజిస్టర్ అయ్యేదాకా ఆకూడదు, రిజిస్టర్ కాకుండా పెళ్లి చేసేయాలి. అలా ఉండే ఆచారాలు అప్పుడు. చాలా ఉండే ఇంకా రిజిస్టర్ అయ్యాక ఆడపిల్ల ఇంట్లో ఉందంటే పెద్ద ఏదో తప్పు జరుగుతుంది అరిష్టం అనుకునేవాళ్ళు. అలా అనేది అప్పుడు ఆ రోజుల్లో ఆవిడ సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినవాడు కనుక సాంప్రదాయంగానే ఆవిడ 17 వయసులో గోరా గారితో పెళ్ళి అయిపోయింది. మరి గోరా గారిని నచ్చుకున్నాక ఆయన కూడా అప్పుడు కుర్రవాడైనా గోరా గారితో వివాహం అయిపోయింది. ఆ వివాహం అయిపోయి 16 సంవత్సరాల వయసులోనే ఇక గోరా గారితో ఇంకా సంసార జీవితంలో ప్రవేశించారు. 17 వయసులో అయింది, 16 సంవత్సరాలు అంతవరకు ఆవిడ ఉండి తర్వాత పెళ్ళి అయిపోయాక ఇక 16 సంవత్సరాల వయసులో గోరా గారు అప్పుడు కొలంబోలో బాటనీ ప్రొఫెసర్గా అక్కడ వెళ్ళారు. కాలేజీలో పెంచారు అంటే బాటనీ చదివారు. కొలంబోయినా ఎంఏ బాటనీ ఆ కొలంబోలో వెళ్ళారు. ఈవిడప్పుడు కాపురానికి వెళ్ళింది. ఈవిడికి మరి గురజాడ అప్పారావు గారు, గిడుగు రామమూర్తి గారు, వీరేశలింగం గారు అనే ప్రభావం ఉంది కనుక ఈవిడ కొలంబో వెళ్ళిన తర్వాత వీడి గర్భిణిగా ఉంది, గర్భవతిగా ఉంది. అప్పుడు సూర్యగ్రహణం వచ్చింది. ఎప్పటికీ సూర్యగ్రహణం వస్తే గ్రహణం వచ్చే సమయంలో గర్భిణీ స్త్రీలందరూ ఇంట్లోనే ఉండాలి, బయట తిరగకూడదు. బయట తిరిగి వెళితే గర్భిణీ స్త్రీలో గర్భంలో ఉన్న పిండానికి అంగవైకల్యాలు ఏర్పడతాయి. ఇప్పటికీ చాలామందికి ఉన్నాయి. దీన్ని పెంచి పోషించే సాంప్రదాయాలు మతవాదులు ఉన్నారు. పూర్వకాలం రాహువు కేతువులు వస్తాయి, గ్రహణ సమయంలో వాళ్ళ కూరల్లోంచి వచ్చే విషయం బయటపడుతుంది, అదేమో గర్భ శిశువు బయటపడి పాడైపోతున్నారు. తర్వాత ఇప్పుడు ఏం చేశారు, ఏదో రకంగా ఇప్పుడు మత మౌఢ్యాన్ని పెంచాలిగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయట తిరిగినట్లయితే అల్ట్రావైలెట్ రేస్ వస్తాయి. అల్ట్రావైలెట్ రేస్ వస్తే ఆ రేస్ గర్భ శిశువు తగిలి దానివల్ల గర్భిణీ స్త్రీలో పుట్టే బిడ్డకి అంగవైకల్యాలు ఏర్పడతాయి. సరస్వతి గారు చదువుకున్నారు కొద్దిగా, ఏదో ఆ రోజుల్లో ఒక చిన్నపై చదువులో వాళ్ళకి ఆ సైన్స్లో సూర్యగ్రహణంలో వస్తుంది, చంద్రగ్రహణాలు వస్తుంది. మనకందరికీ తెలుసు, ఇప్పటికీ మన జనాలని తెలుసుకోవడం చేస్తారు. సూర్యగ్రహణం వస్తుంది అంటే సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు వస్తే సూర్యుడు కనబడుకుని పోతాడు. ఇంత సింపుల్. ఒకే కక్షలో ఉండేటికల్లా అది కనబడబోయేటికల్లా సూర్యగ్రహణం ఉంటాం అంతే. ఎప్పుడుండి సూర్యుడే, ఎప్పుడు చంద్రుడే, ఎప్పుడు భూమే. కానీ ఒకదాని కూడా అడ్డు రాబట్టి సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు అంటారు రాబట్టి కనబడకపోయాడు సూర్యుడు అంతే. వీడు ఆలోచించాలి. గ్రహణం గురించి నేను చదువుకున్నాను కదా, ఇక్కడ అల్ట్రావైలెట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అసలు ప్రత్యేకంగా? ఎప్పుడు సూర్యుడు ఇంకా తగ్గాలి. మామూలు రోజులు ఎండలో ఎక్కువ ఉంటాయి, ఇంకా ఇక్కడ సూర్యుడికి కిరణాలు తగ్గితే ఎందుకు కావాలనుకుంది గోరా గారు కూడా. ఎస్, నీ ఆలోచన కరెక్ట్. అంతే. నేను బయట గర్భిణిగా ఉన్నాను ఇప్పుడు. ఇక్కడ ఈ కొలంబోలో క్రిస్టియన్స్ ఉన్నారు, బుద్ధిస్ట్ సమాజం ఉన్నారు,
వీళ్ళందరూ ముస్లిమ్స్ ఉన్నారు, వీళ్ళందరూ బయట మళ్ళీ తిరిగేస్తున్నారు, పనులు చేసుకుంటున్నారు కదా. హిందువులకి ఒక్కళ్ళకే ఎందుకు ఈ నియమం? ఈ గ్రహణం సమయంలో హిందువులకు సంబంధించిన గర్భిణీ స్త్రీల మీద ఈ ప్రభావం ఉంటుందా, దుష్ప్రభావం? మరి క్రిస్టియన్స్ మీద, బుద్ధిస్టుల మీద, వాళ్ళ మీద, లేకపోతేనేమో ముస్లిమ్స్ వారు ఎందుకు ఆ స్త్రీల మీద ఎందుకు ఉండలేదు? ఆలోచించింది, ప్రశ్న బదించింది, ప్రశ్నతో పాటు ఆలోచన మొదలైంది. గోరాగారితో చెప్పారు, గోరాగారు కూడా రైట్, యు ఆర్ కరెక్ట్. నేను బయట ఎండలో ఆ గ్రహణ సమయంలో బయట తిరిగారు, కూరగాయలు కోసారు, పళ్ళు తిన్నారు, అన్నీ చేశారు. ఏదో కోయకూడదు తినకూడదు అంటారు కదా, అన్ని నీళ్లు తాగారు, అన్నీ చేశారు. 12 బిడ్డ పుట్టింది మనోరమ. అక్కడిది ఆవిడలో చైతన్యం మొదలైంది. ఇంకా ఆలోచించడం మొదలెట్టింది ఆవిడ. చంద్రగ్రహణం ఇప్పుడు ఇంకో దగ్గర ఇంకో గర్భిణి, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, అన్ని గ్రహాలు ఎవరో గర్భిణి అంటే బయట తిరిగి ఆడతారు, ఇంకా తక్కువ కూడా చెప్పింది. అంటే ఎప్పుడైతే మనిషి రీజనింగ్తో ఆలోచిస్తారో, హేతుబద్ధంగా ఆలోచిస్తారో, మూఢనమ్మకాలు అవుతాయి. అంటే గ్రహణం సమయంలో ఆడవాళ్ళు బయట తిరగకూడదు, తిరిగితే మరులు వస్తాయనేది ఒక మూఢనమ్మకమే తప్ప నిజం కాదు. కానీ ఇప్పటికీ ఉన్నారు జనాలు, ఇప్పటికీ ఆడవాళ్ళు కొంతమంది గర్భిణీలు తిరగవాలి. పూర్వకంటే నయం కానీ ఇప్పటికీ ఉన్నారు. అంచేత ఆ రంగా తీసుకున్నట్టు చేశారు. తర్వాత ఇక నిదానంగా ఆవిడకి ఏం చెప్పారంటే, ఇక ఈ దెయ్యాలు, భూతాలు, పూనకాలు ఇవన్నీ కట్టు కథలు, కులమత భేదాలు మానవ కల్పించుకున్నవే, ఇవన్నీ మనిషి కల్పించుకునే, దేవుడు అబద్ధం, ఎంత ఇది అన్ని ఘోరగాతో ఉండేవి. వీడికి కూడా భావాలు బాగా ఇంకా ఇంకా గట్టిగా గడిపోయాయి. అందరూ చెప్పడం పెట్టిందాడు, కులమత భేదాలు తప్పు, అందరూ మానవులంతా ఒకటే, మానవులంతా ఒకటే. ఆవిడ ఎలాగా పెరిగారు చూసుకో భావంతో. ఎప్పుడైతే మనిషిలో ప్రశ్న విధించింది, ప్రశ్నతో పాటు ఆలోచన మొదలైంది, ఆలోచనతో పాటు ఆవిడ లిబరేట్ అయ్యి దాంతో చక్కగా మనిషి అయ్యారు. ఇక అయిపోయాక ఈ తర్వాత ఇంకా ఆ కొలంబో మీద మళ్ళీ కాకినాడ వచ్చారు. అప్పటికి మన భారతదేశంలోనేమో స్వాతంత్ర ఉద్యమం అందుకుంది, జాతీయ ఉద్యమం బాగా ఎక్కువ అవుతుంది. దాని ప్రభావం గోరగారి మీద పడింది, ప్రభావం జాతీయ ఉద్యమ ప్రభావం గాంధీ గారి, సరస్వతి గారు కూడా చాలా చేశారు. అంచేత ఒక పక్క జాతీయ ఉద్యమంలోనూ మరోపక్క సంఘ సంస్కరణలు ప్రోత్సహించి అందరినీ వాడుతారు. అమ్మ బయట తిరిగారు ఆడతారు. కాలేజ్ ఉద్యమంలో స్త్రీలను కూడా భాగస్వామ్యం చేశారు, అందరూ కూడా చేశారు అన్నమాట. అలాగా దైవం మానవ కల్పితం, దైవ ఊహ మాత్రమే కాదు అది అబద్ధం అని గోరాగారు తన కాలేజీ రాతపత్రిలో అవి వ్యాసం రాస్తారు. కాలేజీలో ఒక రాతపత్రిలో దేవుడు అబద్ధం, మానవ కల్పితం కథ రాస్తే, ఆ వ్యాసం రాస్తే ఆ కాలేజీ వాళ్ళు ఉద్యోగం తీసిపరిచారు. రాతపత్రికలో రాసిన దానికి ఉద్యోగం పీకి పరిచారు. అంటే ఎలా ఉంటుంది? దేవుడు కాదన్న మానప్పుడు ఆ మనిషిని ఏమాత్రం ఒప్పుకోకూడదు. దేవుడు లేకపోవడం ఏంటి? వీడు సైతాన్ అన్నమాట, దేవుడు లేనివాడు సైతాను. ఉద్యోగం తీశారు కాలేజీ నుంచి. అంతే. కాలేజీ అనేది ఏమంటారు, విజ్ఞాన కేంద్రాలు. విజ్ఞాన కేంద్రాలు కూడా అజ్ఞానం ఎంత ఉంటుందనేది అర్థమవుతుంది. గోరాగారిని ఉద్యోగం తీసేయడంతో కేవలం దేవుడు అబద్ధం. సరే మంచిది, పోతే పోయిన ఉద్యోగం, మన మాత్రం ఉన్న ప్రకారం ఉండాలి అంతే. ఇదే సమయంలో ఇదేలా ఉంటే ఆయనకి ఇంకా ఈ మత నమ్మికలు తప్పు, ఈ ఆచారాలు సాంప్రదాయాలు తప్పు అని గోరగారు అంతరకు జంజం వేసుకుంటూ ఉండేది, తీసేస్తుండేది, జంజం ఉండేది. ఆయన తీసిపరిచారు జంజం తీసి వేసుకో, నాకేం కులం లేదు, మతం లేదు, మానవులంతా ఒకటే, ఇవన్నీ మానవ కల్పితాలు, మనిషి కల్పితాలు, మనిషి మధ్య ఎందుకు యంత్రాలు ఉండాలి అని పిలిస్తే వాళ్ళ నాన్నగారి ఇంటి ఎడగొట్టేసి పో అన్నారు. ఒక 2-3 నెలల పాప మనోరమ ఆమెని భుజాన్ని వేసుకుని రోడ్డు పడ్డారు. కాలేజీ ఉద్యోగం పోయింది, తండ్రి ఏమో ఇంట్లోంచి పంపించారు. ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది? ఏం చంకల మనం చెప్పేది సత్యం, సత్యంగా నిలబడాల్సిందే నిలబడ్డారు. సరస్వతి గారు కూడా అది స్త్రీ అయితే మామూలు అయితే ఏంటండి, ఎందుకని మనకి బతుకులు ఏ ఆడది మామూలుగా అయితే ఎందుకండి శుభ్రంగా అయితే ఉండక మామూలు అంటే ఎందుకంటే బంగారం అంటే ఉద్యోగం ఓడిపోయింది, ఇక ఇంట్లోంచి బయటపడడం ఏంటంటే నో ఆవిడ అంటే ఒక రకమైన ఉద్యమ స్ఫూర్తి, పోరాట పటిమ ఆవిడలో మొదటి ఎలా ఉంది.
చిన్నతనం నుంచి పోరాట పటిమ. అక్కడ ఉద్యోగం అయిపోయా కూడా అలా బయటకు వచ్చేసి కూడా ఇక కుల మతాల అడ్డుగోడలను కూల్చివేసే తప్ప, అస్పృశ్యను అంతం చేసే తప్ప సమాజ పరివర్తన సులభ సాధ్యం కాదని స్పష్టంగా గుర్తించి ఘోరా దంపతులు బహిరంగ నిర్భయంగా సమిష్టి భోజనాలు అందరూ ఎలా పోతే కులాల మతాలు ఎలా మనుషుల మధ్య అంతరాలు తగ్గిస్తూ అంటే సమిష్టి భోజనాలు అన్ని కులాల వాళ్ళు కలిసి భోజనం చేయడం. ఆ రోజుల్లో ఇప్పుడైతే తింటున్నారు చాలా వరకు. ఆ రోజులోన ఒక అంటరాని వాడు వచ్చి మా అందరితో పాటు కలిసి భోజనం చేయడమే ఇంకేమైనా ఉందా? అలాంటి రోజుల్లో హరిజన వాడల్లో వాళ్ళు వచ్చి భోజనం చేయడం కాడ భోజనం చేయడం రావడానికి భయపడేవాళ్ళు. వద్దురే బాబు మీలాగా ఉంటాం, మేము కళ్ళని మేము దగ్గర తెస్తాను కాకుండా అందరిలో ఒక రకమైన విప్లవ స్ఫూర్తిని పెట్టి ఆరంగా అప్పుడు కానీ మనుషులు సమాధానం ఊరికి చెప్తే మానవాళ్ళంతా ఒకటే సరిపోదు. ఈ కులమతాలు పనికిరావడం కుదరదు. మానవాళ్ళంతా ఒకటే వాళ్ళకి మనుషులంతా కలిసి భోజనం చేయాలి. అలాగే దాంట్లో సరస్వతి ఘోరా గారు కూడా ఎంతో ఇది చేశారన్నమాట. అంటే అలాగే ఇంకా ఆలోచించింది వాడు. ఇంకా ఆలోచించి అసలు ఈ కులాల మతాల అవన్నీ చిహ్నాలు ఉంటాయి. ఒక ఉందనుకో, ఆడవాళ్ళు ఉన్నారనుకో, బొట్టు పెట్టుకుంటే హిందువులు, బొట్టు పెట్టుకోకపోతే క్రిస్టియన్స్ లేదా ముస్లిమ్స్ అంతే అంటారు. ఇప్పటికీ ఉంది అది. బొట్టు పెట్టుకుంటే హిందువు, బొట్టు లేకపోతే క్రిస్టియన్ ముస్లిం. గాజులు వేసుకుంటే ఆవిడకి మామూలుగా సౌభాగ్యవతి, గాజులు తీసి పారేస్తే ఆవిడేమో విధవస్త్రీ, రంగుల చీర కట్టుకుంటేమో పుణ్యస్త్రీ, రంగులు తెల్ల చీర కట్టుకుంటే విధవస్త్రీ. ఇవి మా ఉన్నాయి. సరస్వతి ఘోరా గారు ఆలోచించారు ఏమిటి అసలు ఎందుకు ఆడదానికి ఈ రకంగా మత చిహ్నాలతో ఆవిడకి రకరకాలుగా ఆవిడని వివక్ష చూపించడం ఏమిటి? ఇష్టం పెట్టుకుంటారు లేదా లేదు, ఆవిడ ఇష్టం బొట్టు పెట్టుకుంటారు లేదు మానేస్తారు, నాగులు వేసుకుంటే తీసేస్తారు, గాజులు వేసుకుని తీస్తారు. ఎందుకు ఈ రంగం చేయాలి? భర్త చనిపోతే ఆ గాజు తీసేలా, ఏం గాజు భర్త ఏం పెట్టలేక తీసేలేగా, బొట్టేం భర్త పెట్టలేక తీసేలేగా, ఎందుకు తీయాలి? ఆ భర్త ఏదో చచ్చిపోతే వీడు ఎందుకు పరిగా బతుకైపోయిందా? వాడికి ఏదో జబ్బు చచ్చిపోయాడు, యాక్సిడెంట్ చచ్చిపోయాడు, ఏదో వయసు మళ్ళీ చనిపోయాడు. ఎందుకు ఒక స్త్రీని అంత చేయాలి? ఆడ ఆలోచించింది. ఈ మతం బట్టి చిహ్నాలు బట్టి హిందువు మొగుడున్నాడు, మొగుడు లేడు, మొగుడు చచ్చిపోయాడు, బొట్టు పెట్టుకోపోతే పల మతస్థులు, గాజులు తీసేసి ఇంకొక మాల కట్టుకుంటేనేమో వాళ్ళకి బెదస్త్రీ. ఈ రకంగా వివక్షత మనుషుల, ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ వివక్షత. ఎందుకు ఆడదామి వివక్షత? యాంటనాడు వేసింది, నేను వివక్షతను ఒప్పుకోను, నేను బొట్టు తీసేస్తున్నాను, గాజులు తీసేస్తున్నాను. గాజులు బొట్టు అనేది ఒక మతానికి, ఒక రకమైన దానికి, ఆ సాంప్రదాయానికి, ఆచారానికి చిహ్నంగా నేను ఒప్పుకోను. తీసిపరిస్తారు ధైర్యంగా తీసిపరిస్తారు. అంటే ఒక మార్పు కోసం ఎలా ముందరికేసింది ఆవిడ. ఎంత సాహసం కావాలి, ఎంత కావాలి సాహసం. అంచేత ఆ రంగా అంటే జీవితంలో అడుగడుక్కి ఎంత ఒక రకమైన రెవల్యూషనరీగా ఆవిడ ఎలా చేసింది అనేది ఆ రంగా మహిళా లోకానికి ఆదర్శంగా ఆవిడ నిలబడుతూ వచ్చి మన ఒక రకమైన ఒక ధైర్య సాహసాలు విశ్రాంతి చేశారన్నమాట. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నాసి ప్రచారం చేస్తున్నారని, విద్యార్థుల్లో అభ్యుదయ భావాలు పెంపొందిస్తున్నారని కూడా మళ్ళీ కాకినాడలో ఉద్యోగం బిగిశారు. తర్వాత మళ్ళీ ఆయన మచిలీపట్నంలో వేశారు. మచిలీపట్నం వేస్తే మచిలీపట్నంలో ఉద్యోగం వచ్చింది. వస్తే అక్కడ కూడా అందరి దగ్గర తిరుగుతున్నారు. నాస్తికం గురించి మాట్లాడుతూ మళ్ళీ అక్కడ కూడా ఉద్యోగం బిగిశారు. నాస్తికత్వం గురించి మాట్లాడితే తప్పు, దేవుడు లేడంటే తప్పు. సరస్వతి గారు ఏంటి నేను పదా మనం వెళ్ళిపోగా ప్రజలతో ఉందాం అని చెప్పేసి ప్రజలతో పాటు ఉంది. ముదునూరు గ్రామంలో వచ్చి, ముదునూరు గ్రామంలో 1940 సంవత్సరంలో ప్రపంచంలోనే మొట్టమొదటి నాస్తికదాన్ని స్థాపించారు. అంటే ఎంత గుండె బలం కావాలి, ఎంత ధైర్యం కావాలి. అంత తేలిక కాదు. మనం మాటలు చెప్పడం ఎవరు, చేతలు చెప్పడం. మాటకి చేతకి ఏదో బుట్టు తీయమంటే తీయలేరు, ఒక గాజు తీయడానికి దంకు. అలాంటిది మనిషి అన్నీ తీసేసి
మనిషి అందరు సమానం, అందరు సమానం అని చెప్పాడు కదా, సమానత్వం కోసం. కులాలు నన్ను మనిషిని చూసి ఒక పలానా కులస్తులు, పలానా మతస్థులు, పలానా బీసవ స్త్రీ, ఒక సౌభాగ్య స్త్రీ అని ఇలా పునిస్త్రీ ఇలా అన్నీ అనుకోవడం తప్పు. స్త్రీ స్త్రీ, ఎందుకో స్త్రీని అవమానపరచాలి? ఈ సాంప్రదాయాలు, ఆచారాలు, ఈ పద్ధతులు, కట్టుబాట్లు నో. అది ఆ రకమైన స్థితితో అక్కడి నుంచి ముదునూరు వచ్చి అక్కడ స్వాతంత్ర దినంలో పాల్గొన్నారు. నాస్తికత్వం ప్రచారం చేస్తే అక్కడ ఒక సమిష్టి భోజనాలు కాకుండా హరిజన వాళ్ళతో ఉండడం, వాళ్ళతో కలిసి భోజనం చేయడం అలా చేసి తర్వాత జైలుకి వెళ్ళారు. ఆ జైలుకి వెళ్ళేప్పుడు అటు గర్భిణీగా ఉంది, ఒక పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడిని కూడా చేసి జైలుకి వెళ్ళి రాయవెల్లూరు జైల్లో 6 నెలలు స్వాతంత్రం చేసి జైల్లో పెట్టేశారు. ఆవిడ సరస్వతి గారు అమ్మాయి, పెద్ద అమ్మాయి, తర్వాత సరస్వతి గారు, మళ్ళీ అలాగే గౌర గారి చెల్లెలు, వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళి 6 నెలలు జైలు శిక్ష పడ్డారు. దేశం కోసం చేతి అంతవరకు ఉద్యోగం పోయింది, చేతిలో చిల్లు కానీ లేదు, కేవలం సమాజమే వాళ్ళని చూసింది. అంత ఇదిగా ఒక పట్టుదలతో ఒక మార్పు కోసం, సామాజిక చైతన్యం కోసం పెళ్ళిళ్ళు కూడా అంతే, కులంతో మతంతో సంబంధం లేకుండా ఒక వర్ణాంతరాలు. నాకే కులం లేదు, ఏ కులం నాకు ఒకటే, మాకేం కులం లేదు, మాకే కులం లేదు ఒకటి, అందరూ మనుషులే. కులాల ద్వారా మనుషులు మేము చూడం అని కులాలని మతాలని పూర్తిగా ఛేదించి పారేసి మానవులంతా ఒకటి, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అని అడిగే ప్రశ్న లేదు, అందరూ ఒకటి. ఆ రంగా మానవ సంబంధించిన సమానత్వం కోసం, సామాజిక చైతన్యం కోసం. అలాగే తర్వాత కూడా ఇక గోరాగారు మరణించిన తర్వాత కూడా ఆవిడ ఏమాత్రం విశ్రమించకుండా దేనికోసం అయితే జీవితం అంతా త్యాగం చేశారో, గోరాగారు చేశారో, ఆమెకు చేసిందో. అలాగే క్రిమినల్ రీహాబిలిటేషను, జోగిని దురాచారం, ఇవన్నింటిలో కూడా నేరస్తుల సంస్కరణ గురించి కానీ, లేదా జోగిని దురాచారం విషయం కానీ, ఇంక మూఢనమ్మకాల విషయంలో కానీ ఆవిడ ముందుండి ప్రోత్సహించి నాస్తిక కేంద్రం కార్యకలాపాలను ముందుకు సాగించారు. ఒక ఉద్యమకారిణి, మహిళా ఉద్యమకారిణి, ఒక స్త్రీ పురుషులకి ఏమి తీసిపోదు, ఏ రంగా తీసిపోదు, ఆ విధంగా ఆమె చేసుకుని వచ్చారు. ఆ రంగా చివరి క్షణం 94 సంవత్సరాలు బతికారావిడ. తమ చివరి క్షణం వరకు ఏమాత్రం నిరాశ నిస్పృహ లేకుండా జీవనయాత్ర సాగించారు. అది ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఎంత ఆదర్శమూర్తులు, సమాజంలో ఉన్న వాళ్ళని చైతన్యపరచాలి. ఒక స్త్రీలనే కదా, స్త్రీలు పురుషులు మొత్తం అందరినీ చైతన్యపరిచినటువంటి వీడు సామాజిక సమానత్వం కోసం, మానవత్వం కోసం, దానికోసం ఆవిడ దాన్నంత జీవితాన్ని మొత్తం పణంగా పెట్టి చేశారు. దట్ ఈజ్ సరస్వతి గౌర. డాక్టర్ గారు, దేవుని కటాక్షానికై పూజలు వ్రతాలు చేస్తుంటారు కదా, ఈ విషయం గురించి మీరేమంటారు? ప్రిమిల, హిందూ మతంలో ఈ ఆస్తిక సాంప్రదాయంలో ఎన్నో రకాల పండుగలు, వ్రతాలు, ఎన్ని రకాలు ఉన్నాయి అన్నీ కూడా, ఇన్ననే కాదు. దాంట్లో ఇవన్నీ వరలక్ష్మి వ్రతం అని, సత్యానంద వ్రతం అని ఇలా ఉన్నాయి. ఇవన్నీ ఏమిటి అంటే అసలు మొత్తం మనుషుల్ని ఎలా కట్టి పడేస్తుందంటే, కట్టు బానిసలను ఎలా చేస్తుందంటే, కట్టి పడేయడం కాదు, కట్టు బానిసలను ఎలా చేస్తుందంటే, వ్రతం చేస్తే ఏదో శుభం కలుగుతుందని, చేయకపోతే ఏదో నష్టం కలుగుతుందని ఇలాంటి భయాలు పెడతారు. చేస్తే లాభాలు, చేయకపోతే నష్టాలు, అమ్మో ఏమైపోతుందని. అంటే ఆశ సమయంలో ప్రతి పనిని దేవతకో దెయ్యానికో ముడిపెడతారు. నువ్వు ఈ పని చేస్తే దేవత కటాక్షం ఉంటుంది, చేయకపోతే దెయ్యం నేను పీడిస్తుంది. ఈ రకంగా అంటే అంటే ఒక భయం, ఒక ఆశ లంచం ఇచ్చి ఏ రంగా అయితే పని చేయించుకుంటారు, ఆశ పెట్టి, ఆ రంగానే ఆశకత్వంలో కూడా ఒక రకంగా ఆశ పెట్టి మనుషుల మోఢ్య అనమాట. ఇక శ్రావణ మాసం వచ్చిందంటే, శ్రావణ మాసం వ్రతాలకు మరి పేరే పెట్టుకో, శ్రావణ మాసం వచ్చాయి కదా, మంగళవారాల్లో మంగళగౌరి వ్రతం, శ్రావణ మాసం మంగళగౌరి వ్రతం. ఈ నోములు కూడా మంగళవారం నోములు కూడా అంటారు. ఈ నోములని సౌభాగ్యం కోసం, నూతన వధువులైతే వధువు చేత కొత్తగా పెళ్ళైన అమ్మాయి చేత
ఈ రకమైన మంగళగౌరి వ్రతాలు చేస్తారు. స్త్రీలు వివాహం జరిగిన సంవత్సరం నుంచి ప్రారంభించి 5 సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతం చేస్తారు. 5 సంవత్సరాల పాటు. ఇక పూజ అనంతరం పసుపు రాసిన తోరం చేతికి కట్టుకుని సాయంకాలం హారతిస్తూ ప్రారంభిస్తారు. తర్వాత వరలక్ష్మి కటాక్షం, మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదట. అది ఏంటి వ్రతం చెప్పింది కదా, ఆశ ఒక ఏదో చూపించడం. వరలక్ష్మి కటాక్షం, మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదట. వారు సర్వ సౌభాగ్యాలకు తొలుతుంటారట. కానీ ఇక్కడ ఆలోచిద్దాం, మరి చేసిన వాళ్ళు ఎవ్వరికి వైధవ్యం ఉండదు అంటున్నారు కదా, మరి చేసిన వాళ్ళు ఎంతమంది వైధవ్యం వచ్చిందో చూసారా? మరి వాళ్ళని చేశారు కదా, ఎందుకు వైధవ్యం వచ్చింది అక్కడంటే నుదిరాట. ఎవరు తప్పిస్తారు విధిని అంటారు. చూడు, ఈ ఆస్తికత్వంలో మంచి జరిగితే ఆ వ్రతం చేశాను, దానికి వ్యతిరేకంగా జరిగితే విధిని ఎవరు తప్పించగలరు? ఒకటే మాట టపామని దొరుకుతున్న వాడు, విధిని ఎవరు తప్పించగలరు? విధిరాజం తప్పించలేరు. ఈ వ్రతాలు ఎందుకు, నోములు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? అసలు విధిని తప్పించి ఇంక నేను ఇవెందుకు? ఇంక అసలు విధి ప్రకారం జరిగేట్లయితే అసలు వ్రతాలు నోములు ఎందుకు అసలు అంటే చేయకపోతే విధి ఇంకా బలీయం అయిపోతుంది అన్నమాట. ఇంకా అన్నిటి అందరికీ అయిపోతుంది. అంచేత ఎంత అర్థం లేదు. ఈ విధంగా జనాభాలో సగం మంది అనవసరంగా లేడీస్ మన జనాభాలో సగం మంది ఉంటారు. ఈ వ్రతాలని, నోములని, ఈ హ్యూమన్ పవర్ని అంతా కూడా వేస్ట్ చేసేస్తున్నారు. మన భారతదేశంలో మాత్రం నిజంగా సగం మంది అసలు ఇలాగే. మనకి చూడు, ఎవరైనా మీరు ఏదైనా చూస్తుంటే మీరు మామూలు లేడీస్ ఎవరైనా ఏంటండి ఏం పని చేస్తారు అంటే హౌస్ వైఫ్ అండి, హౌస్ వైఫ్ ఉద్యోగమా? అసలు ఈ హ్యూమన్ పవర్ ఎంత వేస్ట్ అయిపోతుంది. ఇదే నువ్వు తీసుకుంటే జపాన్ చూస్తే ఆడ లేదు, మగ లేదు, ముసలి లేదు, చిన్న లేదు, అందరు పని చేస్తుంటారు. అందరు పని చేస్తారు అక్కడ. అక్కడ వాళ్ళు మనుషులే, మనం మనుషులే. ఎందుకని సగం జనాభా ఈ రంగం ఉంటుంది. ఇక్కడ వాళ్ళు పిల్లలు కంటున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు పని చేస్తారు. మనం ఎందుకని ఇంత హ్యూమన్ పవర్ కానంటే మన ఆస్తిక సాంప్రదాయం మనిషిని పనికి రాకుండా సోమరిపోతులుగా తయారు చేస్తుంది. సోమర్త అనేది ఒక క్యాన్సర్ లాంటిది. క్యాన్సర్. ఒక్కసారి సోమర్తనానికి అలవాటు పడ్డారా చచ్చిన వాడికి దాని పేరు జాడ్యం. అది సోమరితనం అనేది ఒక పెద్ద జాడ్యం, ఒక క్యాన్సర్ లాంటి. క్యాన్సర్స్ వదలదు సోమర్త. ఈ ఆస్తిక సాంప్రదాయంలో మనుషులు ఆడవాళ్ళందరినీ వ్రతాలని, నోబులని చేసి వంటింటి కుందేళ్ళని చేసేస్తున్నారు. వాళ్ళు శిక్ష మధ్యాహ్నం కిల్ చేసేస్తున్నారు. సెకండ్ క్లాస్ సిటిజన్లు చేస్తున్నారు, పనికి రాకుండా చేస్తున్నారు, లేకపోతే సోమరిపోతులకు చేస్తున్నారు. ఈ ఆస్తిక సాంప్రదాయాలు, ఈ ఆచారాలు, సాంప్రదాయాలు ఏమి ఫలితం లేదు. పనికిరాని వ్రతాలు, నోములు, ఇవన్నీ దేవుళ్ళు లేరు, దేవతలు లేరు, ఏమీ లేరు. ఎవరైనా ఫలితం వచ్చినంటే వాళ్ళ కృషి వల్ల వచ్చింది, లేదా పక్క వాళ్ళు చేసి పెట్టడం వల్ల వాళ్ళ ఫలితం వచ్చింది. వాళ్ళ ఎక్కడ వచ్చి పైంచి పడదు కిందకి. ఇంకోటి కష్టపడి వాళ్ళకి చేసి పెడితే లాభం. అబ్బబ్బానికి ఆ కటాక్షం ఏం కటాక్షం కాదు, ఆ చేసి పెట్టిన వాళ్ళది కటాక్షం. ఆ వరలక్ష్మి కటాక్షను ఇంకోటి కటాక్షం కాదు ఇది. అంచేత ఈ ఆస్తిక సాంప్రదాయాలైన నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా అర్థం లేకుండా ఉన్నాయి. అంచేత ఇది ఈ వివేకంతో ఆలోచించండి. నుదిరాతని కానీ విధని కానీ లేదు. ఈ వ్రతాలు ఇవన్నీ వేస్టు. ఏదో సోషల్ గ్యాదరింగ్కి పిలుస్తున్నారు, వస్తారు, వెళ్తారు, హోహో అంటారు, అయిపోతుంది. కానీ సోషల్ గ్యాదరింగ్ కాదు. అక్కడ హ్యూమన్ పవర్ ఎంత వేస్ట్ అవుతుంది అది గుర్తించండి. వ్రతాల వల్ల, నోముల వల్ల ఏమీ ఫలితం లేదు. కేవలం సోమరిపోతులు నలుగురు చోట చేరడానికి, కబుర్లు చెప్పడానికి, సరదాగా గడపడానికి. పని చేయలేరు. ఇంకా వాళ్ళు ఎప్పుడైతే సోమరిపోతులు అయిపోయారో ఇంక పని చేయలేరు. కేవలం సరదా కబుర్లు పనికొస్తారు. కష్టపడి పని చేయలేదు, సరదా కబుర్లు. ఈ వ్రతాలు, నోములు చేస్తే మనుషులు సోమరిపోతులు చేస్తున్నాయి, పని చేయకుండా చేస్తాయి. సోమరితనం అనే జాడ్యం మనిషిలో ప్రవేశించిందంటే
వాళ్ళు ఏ పని చేయరమ్మా. అది పెద్ద జాడ్యం. క్యాన్సర్ చెబుతున్నా కదా, సరదా కబుర్లు చెప్పుకొని చెప్తారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఈ వ్రతాల్లో ఆ రంగా ఆ సరదా కబుర్లకి, సరదా ఫంక్షన్లకి టైం అలా పాస్ అని చేయడానికి పనికొస్తాయి తప్ప ఇవి ఎందుకు పనికిరావు. మనుషులు పాడు చేయడం తప్ప ఎందుకు పనికిరావు. కుదిరేది లేదు, దానివల్ల వనగోరేది లేదు. అంతా ఈ వరలక్ష్మి వ్రతాలు, ఈ వ్రతాలు, గౌరి మంగళ వ్రతాలు అంతా పరమ దండుగా మనుషులు పాడు చేయడం తప్ప ఎందుకు పనికిరావు. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. భారతదేశంలోనే మొట్టమొదటి నాస్తిక కేంద్రాన్ని స్థాపించి నాస్తికత్వాన్ని ఒక చక్కని నిర్మాణాత్మక జీవిత విధానంగా రూపొందించిన గొప్ప వ్యక్తి గోరా. గోరా కులమతాలకు అతీతుడు కనుక తన పూర్తి పేరులో హిందుత్వ ప్రభావం ఉందని తాను కూడా నూతన సంక్షిప్త నామానికే ఎక్కువగా ఇష్టపడేవారు. గోరా కాలేజీలో ప్రవేశించిన వెంటనే సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమైంది. అప్పటికే జాతీయ భావాలు ఆయనలో చొరబడ్డాయి. తోటి ఉపాధ్యాయ వర్గంలో మంచి మిత్రుడు అని, విద్యార్థుల్లో సమర్థుడైన ఉపాధ్యాయుడు అని పేరు పొందారు. కాకినాడ కాలేజీలో విద్యార్థిగా ఉన్నప్పుడు గోరా గారిని ఎక్కువగా ప్రభావితం చేసిన వారు జీవశాస్త్ర ఆచార్యులు శ్రీ ఆర్వి శేషయ్య గారు. గోరా మధురలో ఒక విచిత్రమైన పని చేశారు. తన విషయమైన జీవశాస్త్రంలో సెలక్షన్ పరీక్ష రాసిన అందరినీ పాస్ చేశారు. అంటే అందరికీ పబ్లిక్ పరీక్షలో కూర్చునే అర్హత కల్పించారు. అధ్యాపకునిగా, తత్వవేత్తగా, సంఘ సంస్కర్తగా, విప్లవకారునిగా ఆయనకు ఆయనే సాటి. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, శ్రీలంకలోని రావణాసురుని వధించడానికి రాముడు వానరులతో రామసేతు కట్టించాడని అంటారు. ఈ విషయంపై మీ కామెంట్ ఏమిటి? ఎంత కల్పితం అమ్మా, కల్పితం. ఇదే ఇప్పుడు చెప్తాను. ఎంత నిజంగా మనకి పుక్కిడి పురాణ గాథలు ఉంటాయి సో అలాంటిది. ఈ రామసేతు అనేది దాని గురించి అది చెప్తాను ఇప్పుడు. దీన్నే ఆడం బ్రిడ్జ్ అని కూడా అంటారు. రామసేతు కంటే ఆడం బ్రిడ్జ్ అంటే ఎక్కువ అర్థం అవుతుంది. ఈ రామసేతు అనేది ఇక మన మామూలుగా ఇక రామేశ్వరం దగ్గర ముందుకు వెళితే అక్కడ ధనుష్కుడికి చిన్న ఇది ఉంది. రామేశ్వరం దగ్గర ఒక చిన్న ఐలాండ్ అంటుంది. ఆ ఐలాండ్ నుంచి అంటే మనకి తమిళనాడులో మనకి ఈ బంగాళాఖాతంలో ఆ రామేశ్వరం దగ్గర చిన్నది అక్కడ ఆ ఐలాండ్ నుంచి అక్కడ సిలోన్లో అక్కడ తలైమన్నార్ వరకు మధ్యలో ఈ రామసేతు అనేది వారధి. దీని రామసేతు వారధి అన్నమాట. ఈ వారధి అయిందని కట్టాడు. దాన్నప్పుడు రాముడి యొక్క సహాయంతో వానసేన అక్కడ బ్రిడ్జి కట్టి సీతాదేవిని తీసుకురావడానికి వెళ్ళి వచ్చారని చెప్తా. కథ ఇవన్నీ కథలే. అసలు చెప్తే నువ్వు యాక్చువల్గా నీకు కాస్త ఈ సముద్రాల గురించి వాడి గురించి అవగాహన వస్తే ఇప్పుడు ఇదేనా తెలుసుకున్నట్లేదు మనకి. ఈ రామసేతు అనేది ఏంటంటే సున్నపు రాళ్ళు, పెద్ద పెద్ద సున్నపు రాళ్ళు. ఈ సున్నపు రాళ్ళు దాదాపు 103 చోట గుట్టలు ఉన్నాయి. ఎక్కడి నుంచి? రామేశ్వరం నుంచి. అక్కడి నుంచి రామేశ్వరం అంటే ధనుష్కోడి నుంచి అక్కడ తలైమన్నార్ వరకు గుట్టలు ఉన్నాయి. 103 గుట్టలు ఉన్నాయి. 1-2 కాదు, గుట్టలు. ఆ గుట్టలు అనిపించాయి. ఈ గుట్టలు అంటే అక్కడ ఏంటంటే మామూలుగా సముద్రంలో నువ్వు తెలిస్తే ఈ రామసేతు గురించి మాట్లాడుతున్నాం కదా, ఇదే పెద్ద వారధిలాగా ఉంది, వారధి నిర్మించబడిందని. ఇలా ఏదో ప్రకాశం బ్యారేజీలాగా ఏం కట్టివ్వలేదు, ఒక ఆనకట్టలాగా లేదా ధవళేశ్వరం ఆనకట్ట కట్టినట్లేం లేదు. అక్కడ గుట్లుగా ఇటు అటు ఇరెగ్యులర్గా ఏది మొత్తం ఇలాగేం లేదు. ఇక్కడ గుట్ట, అక్కడ గుట్ట, ఆ గుట్టలుగా ఉంది. సముద్రంలో ఈ గుట్టలు లాంటివి కావాలని పెద్ద పెద్ద హిమాలయ పర్వతాల కంటే ఎత్తైనటువంటి పర్వతాలు సముద్రాల్లో ఉంది. తెలుసా నీకు?
హిమాలయాల కంటే ఎత్తైన పర్వతాలు సముద్రంలో ఉన్నాయి, పైకి అలాగే అగ్ని పర్వతాలు ఉన్నాయి. ఇది చాలా చిన్నది. యాక్చువల్ చెప్పాలంటే ఈ మధ్య మనకు చూసే కొంచెంలో ఇసుక మేటలు వచ్చాయంటే మన నదుల్లో ఇసుక మేటలు ఉంటాయి. కొంచెం నది ఏమో లోతుగా ఉంటుంది, కొంచెమేమో లోతే ఉండదు. ఎందుకని? ఇసుక మేటలు ఉంటాయి అక్కడ. నదుల్లో ఇసుక మేటలు ఉండి అక్కడ ఒక్కోసారి ఏమైనా పడవలు వెళితే పట్టేస్తాయి కూడా. ఇప్పుడు గోదావరిలో కానీ అక్కడ కానీ కృష్ణాదిలో కానీ వెళుతుంటే పడవలు అడు ఇలా తిప్పుకుంటూ వెళ్తుంటాడు. ఏంటి అలా తిన్నగా వెళ్ళొచ్చు కదంటే అక్కడ ఇసుక మేట ఉందండి, పెద్ద ఇసుక మేట అంటాడు. అక్కడ ఇసుక మేట తయారై ఉంది, పెద్దది ఎప్పటి నుంచో ఉంటుంది ఇసుక మేట. అది ఇలాగ తిప్పుకుంటూ వెళ్తాడు. వాడు తెలుసు వాడు ఎక్కడ ఇసుక మేట ఉందో అని. గోదావరి కూడా వెళితే గోదావరి ఎప్పుడు పిక్నిక్ వెళ్ళు, నీకు వాడు తిన్నగా ఎప్పుడు గోదావరి తీసుకెళ్ళాడు, తిన్నగా వెళ్ళడు. ఇసుక మేటలు చాలా ఉంటాయి. ఆరైన సముద్రంలో కూడా ఎన్నో మేటలు. అలాంటిది ఈ రామసేతు. అక్కడ ఎంత కూడా ఈ దాంట్లో ఉన్నదంతా కూడా అది మామూలు సున్నపురాల గుట్ట, ఒక పెద్ద రాళ్ళు. అవి ఎందుకు వచ్చాయి చెప్పడం. ఎందుకంటే అది మనతో చెప్పడం రకరకాల కొట్టుకొస్తాయి, లేకపోతే అక్కడ సముద్రం ఏర్పడినప్పుడు ఈ నీళ్ళంతా వచ్చే ఎంత చూడు అక్కడ కొద్ది ఎక్కువ లోతు. సముద్రం కొద్ది చోట అక్కడ నీళ్లు కొంచెం కేవలం 3 అడుగులే ఉంది. కొంచెం ఎత్తు తెలుసా నీకు? వారదెత్తు కొన్ని చోట చాలా లోతుంటే కొన్ని చోట 3 అడుగులే ఎత్తు. అంత గుట్ట, అంత పెద్ద గుట్ట ఉంది అక్కడ. తక్కువ మళ్ళీ లోతుంది. అలాగే 105 గుట్టలు ఉన్నాయి లోపల. ఇలా వచ్చేయండి, చిన్నవి పెద్ద గుట్టలు అన్నీ ఉన్నాయి. ఈ రావడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఈ రామసేతు కాదు, ఆనర సైన్యం కాదు, ఏమీ కాదు. భూకంపాలు వచ్చినట్లుగానే సముద్రంలో భూకంపం వచ్చాడు. ఆ తన్నుకుండు భూకంపం దాంట్లోంచి లావా వచ్చేట పెద్ద రాళ్ళు వస్తాయి. ఇప్పుడు భూకంపం చూసాడు, రాళ్ళ గుట్టల్లాగా వస్తాయి. దాంట్లోంచి భూకంపం వచ్చేవాడు రాళ్ళ గుట్టలు బయటకు వస్తాయి. కొండరాళ్ళు, పెద్ద కొండరాళ్ళు బయటకు వస్తాయి. కొండరాళ్ళని బయటకు వస్తాయి. ఆరగైన సముద్రంలో కూడా ఈ సైక్లోన్ అది ఇది భూకంపాలాగా వచ్చినప్పుడు అగ్నిపర్వతాలు వచ్చినప్పుడు అగ్నిపర్వతాలు పేలుతాయి. అక్కడ సముద్రంలో అగ్నిపర్వతాలు ఉంటాయి. ఆ పేలినప్పుడు దాని రాళ్ళగొట్టలు వచ్చి అలాగే ఇక్కడ ఎప్పుడు జరుగుంటుంది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరుగుంటుంది. జరిగేసి ఆ గుట్టలు ఏర్పడిపోయి ఉంటాయి. అక్కడ సున్నపురాళ్ళు వచ్చినాయి. మనకి ఎందుకు సముద్రంలో ఒక్కో చోట ఒక రకమైన రాళ్ళు ఉంటాయి, కొన్ని చోట్లేమో కొండరాళ్ళు ఉంటాయి, కొన్ని చోట్ల సున్నపురాళ్ళు ఉంటాయి, కొంత ఇనపరాళ్ళు ఉంటాయి. ఇనపరాళ్ళు ఇనుము మెటీరియల్ ఉంటుంది ఇన్సైడ్. అగ్నిపర్వతాలు పోయినప్పుడు ఇనపరాళ్ళు బయటకు వస్తాయి. ఇనుము రాళ్ళుగా ఉంటాయి. ఆ రకంగా ఈ ఏరియాలో ఎప్పుడూ ఒకసారి చిన్న ఇది వచ్చేసి అగ్నిపర్వతం అనేది ఉండి వచ్చింది. సముద్రంలో పర్వతాలు ఉన్నాయి, అగ్నిపర్వతాలు ఉన్నాయి, భూకంపాలు వస్తుంటాయి. దానివల్ల భూకంపాలు వచ్చినప్పుడు సునామీలు వస్తుంటాయి, అగ్నిపర్వతం సునామీలు వస్తుంటాయి, సముద్రం అల్లకల్లోలం అయిపోతుంది. ఆ రకంగా ఈ రామసేతు అలా ఏర్పడి ఉంటుంది. అది కూడా ఏదో ధవళేశ్వరం ఆనకట్ట కట్టినట్టు తిన్నం ఉందనుకోకు. అదంతా మన కల్పితం. ఇదంతా ఎక్కడొచ్చిందంటే మళ్ళీ ఇది ముందు ఎప్పుడు కథ వస్తూనే వదిలేసాయి. ఇస్రో వాడు ఒకటి తీసి ఆ పై తీసి సెటిల్ అయిన తర్వాత ఇక్కడ అప్పుడు ఈ రామసేతు అనేది ఇలా కనబడుతుంది, ఇరంగా కనుక మధ్యలో బ్రేక్ ఉన్నాయని ఒక పిక్చర్ తీశాడు. పిక్చర్ తీసే సైంటిస్టులు కూడా సనాతనులు ఉన్నారు, శాంతవాదులు ఉన్నారు కదా. ఇది అది ఏ రంగా వచ్చింది? మానవ నిర్మితం అవ్వచ్చు, కాకపోతున్నాడు. మానవ నిర్మితం అవ్వచ్చు, కాకపోతున్నాడు. సనాతనుడు కదా, వాళ్ళు బుర్రలో రాముడు వ్యవహారం జై శ్రీరామ్ అంటారు కదా వాడికి. అదే మానవ నిర్మితం అవ్వచ్చు, కాకపోవచ్చు అన్నాడు. ఆ కాకపోతే తీసి పక్కన పారేస్తాం. మానవ నిర్మితం అనేది వర్డ్ పెట్టుకున్నాడు. మానవ నిర్మితం కాదు, ఏం కాదు. ఇలాంటివి చూస్తే నువ్వు కాస్త ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయి. న్యాచురల్గా ఉండేటి బ్రిడ్జెస్, న్యాచురల్ బ్రిడ్జెస్ ఇన్ ది సీ అని కొట్టు. ఈ రామసేతు లాంటివి ఏమన్నా చూడు, న్యాచురల్ రామసేతు ఇన్ ది సీ అని కొట్టు. సిమిలర్ రామసేతు చూస్తే అక్కడ దాంట్లో ఎన్నో బ్రిడ్జ్లు వస్తాయి, వారధులు వస్తాయి, కొండలు వస్తాయి, కొండల్లో గుహలు ఉంటాయి. న్యాచురల్గా ఆర్చెస్ ఉన్నాయి, ఎన్నో ఆర్చెస్ ఉన్నాయి. న్యాచురల్గా ఆర్చ్ చెప్పాక సముద్రంలో కొండలు ఉన్నాయని.
ఆ కొండలకి గుహలు ఉన్నాయి, గుహలు ఏర్పడిపోయారుగా, పగులు కుట్టుకుంటూ ఆర్చిలాగా. సముద్రంలో ఉన్నాయి ఇలాంటివి. అలాగే వాటి ముందు ఇది నథింగ్. న్యాచురల్ ఆర్చెస్ ఇన్ ది సీ అని నువ్వు గూగుల్లో చూస్తే ఆ న్యాచురల్ సీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే ఉన్నాయి. ఇదే ఉంది గుట్టలు, ఈ రామసేతు గుట్టలు. ఇలాగ మనకు రోడ్డు మీద కంకర పోస్తాడు, అక్కడ గుట్ట ఇక్కడ గుట్ట పోస్తాడు రోడ్డు వేయడం కోసం. ఆరుగా కంకర పోసినట్టు అక్కడికి రాళ్ళు గుట్లు ఉన్నాయి. కానీ అదేమి ధవళేశ్వర బ్రిడ్జ్ లాగానో ఇంకోటి లేదు నాగాసారి బ్రిడ్జ్ లాగానో ఇలా ఆన కట్టేం లేదు. ఆన కట్టేంత అయితే బెలాయి ఉందో అదే ఏం భాకర సంబంధించిన ఆనకట్లాగా ఏమీ కాదు. అవన్నీ మామూలుగా ఉన్నాయి. కానీ సాంప్రదాయకవాదులు వాళ్ళ కథలో రామాయణం అక్కడ కన్నారు కనుక అక్కడ మరి ఒక కథ కల్పితం కనుక ఇది అని చెప్పుకున్నారు, అంతే, ఏమీ లేదు. అసలు యాక్చువల్గా దీన్ని మన భారత ప్రభుత్వం కూడా ఇవన్నీ గుట్లు కొట్టేసి షిప్స్ నడవడానికి చేద్దాం అనుకున్నారు. కానీ ఈ సాంప్రదాయాలు అడ్డుపడుతున్నారు. అంత ముందు కూడా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ గుట్టలను తీసేసి షిప్స్ వెళ్ళడం చేద్దాం, లేకపోతే షిప్ వెళ్ళాలంటే ఇప్పుడు ఇక్కడ రామేశ్వరం దగ్గర ఒక షిప్ నువ్వు అది తిరిగి అక్కడి నుంచి వెళ్ళి ఇటుపక్క రావాలనుకో, రెండో వైపుకి రావాలనుకో, రావాలంటే అది దగ్గర ఒకవేళ చూద్దాం. ఇక్కడేమో రామేశ్వరం ఉంది. ఈ రామేశ్వరం నుంచి ఇక్కడ రావాలి, రెండో పక్క రావాలి షిప్. ఇది రాదు, ఎందుకంటే ఇది అడ్డుంది. మొత్తం శ్రీలంక తిరిగి బే ఆఫ్ పాకిస్తాన్లోంచి ఈ బే ఆఫ్ బెంగాల్లోంచి వెళ్ళి బే ఆఫ్ పాకిస్తాన్లోంచి మళ్ళీ ఇక్కడ రావాలి, అంత తిరిగి రావాలి. ఇక మళ్ళీ ఇక్కడ దగ్గరలో రావాలంటే అంత ఇదిగా మనకు. అంచేత ఈ పూర్వకాలం మహమ్మడన్స్ రాజ్యం రోజుల్లో కూడా దాన్ని కొట్టి దాని షిప్స్ ఎలా చెయ్యాలనుకున్నారు. కానీ ఈ సనాతన వాదులు అడ్డుపడుతుండేది కల్లా ఏం చేయలేపారు. అది నిజంగా కొడితే అసలు చాలా ఈ షిప్స్ వెళ్ళడానికి ఎంతో దారి వస్తుంది. అమ్మో, వాన సైన్యం ఏర్పాటు చేసేటి వారధిని కొట్టేస్తామా మనం అడ్డు తీసేస్తే, గుట్టలు తీసి పక్కన పారేస్తే చాలా వరకు వ్యాపారం షిప్స్ మీద వ్యాపారం సులువు అవుతుంది, ఖర్చు లేకుండా సులువు అయిపోతుంది. ఇది ఇప్పుడు ఏంటి, శ్రీలంక మొత్తం అలా తిరిగి మళ్ళీ రావాలన్నమాట. ఆ రకంగా ఉంది. ఇది ఏమీ లేదు మామూలుగాను. ఇలాంటి ప్రపంచంలో చాలా చోట్ల అనేక వంతులు న్యాచురల్గా నిర్మించడం ఇలాంటి రామసేతు లాంటివి అనేకం ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. అంటే ఒకటే రామసేతులే కాబట్టి రకరకాలుగా ఉన్నాయి. మేము చెప్తున్న ఆర్చెస్ ఉన్నాయి, కొండలు పెద్ద కొండలు ఉన్నాయి. ఇది దగ్గరగా ఓ శ్రీలంక దీని మధ్య కనుక ఒక వారధిలాగా కనబడింది. రామసేతు ఒక వారధిలాగా కనబడింది. సముద్రంలో చాలా చోట్ల వారధులు ఉన్నాయి. అయితే దేనికి కనెక్ట్ అవ్వాలి. అండమాన్స్ దగ్గర కూడా ఇలాంటిది ఒకటి ఉంది. అయితే దీని దగ్గర కనెక్ట్ అవ్వకుండా మధ్యలో ఉంది ఒక గట్టు. ఇలాంటి గట్టు ఒకటి ఉంది. ఇలాంటి గట్లు చాలా ఉన్నాయి సముద్రంలో. అయితే ఇక్కడ ఈ దాదాపు రెండింటికి కలిపి ఈ శ్రీలంకకి ఈ భారతదేశానికి మధ్య కనెక్ట్ అయ్యి ఉంది కనుక పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చేసారు అంతే. సముద్రం లేనివన్నీ ఉన్నాయి, కొత్త లేదు, ఏం కాదు. అది దేనికి కనెక్ట్ అయ్యలేదు, ఇంకా దానికి ఇంపార్టెన్స్ లేదు. ఇక రెండు దేశాలు కనెక్ట్ అయ్యింది ఇది ఎంత కేవలం సాంప్రదాయవాదులకి తప్ప. దిస్ ఈజ్ వెరీ న్యాచురల్గా ఉండేది తప్ప ఇంకేమి కాదు. దీని గురించి ఇంకా డీటెయిల్గా సైంటిఫిక్గా చాలా చెప్పచ్చు. నీకు సింపుల్గా అర్థం అవడానికి చెప్పాను, చాలా సింపుల్. ఇది ఏమీ లేదు, ఇది న్యాచురల్గా ఏర్పడింది తప్ప ఎవరు ఏ కోతులు కట్టలేదు. ఇక్కడ నిజంగా కోతులు కట్టాలంటే కోతుల ద్వారా రాళ్ళు ఎన్నేసారి రాదు అసలు. అలాంటి నిజంగా ఇప్పుడు అక్కడున్న ఈ రామసేతుది అంటే ఆడమ్ బ్రిడ్జ్ అనేది అక్కడ రావాలంటే పెద్ద బుల్డోజర్లు తీసుకెళ్ళి కొండలను తవ్వి ఆ రాళ్ళు తీసుకొచ్చి అక్కడ ఇయ్యాలి. బుల్డోజర్లు వెళ్ళి ఎంత ఏవో కాదు. ఆ రోజులు ఉందా బుల్డోజర్స్? రామాయణం లేవుగా, బుల్డోజర్స్ ఏం లేవు కదా. అది ఏం రాలా. అవి సముద్రంలోనే న్యాచురల్గా తయారయ్యాయి. ఈ కోతులు తీసుకెళ్ళి వేయాలంటే ఎక్కడిని తీసుకెళ్తాయి, ఎంతో ఎన్ని రాళ్ళు తీసుకెళ్ళేస్తాయి, ఎంతకాలం చేస్తాయి? అవన్నీ ఏమో సున్నపురాళ్ళు. ఆ సున్నపురాళ్ళు దగ్గర ఉన్నాయి, కొట్టుకు తీసుకెళ్ళడానికి వేసే సున్నపురాళ్ళు ఉన్న గట్టునంతా సున్నపురాళ్ళు, ఏ కొండరాళ్ళు కాదు, ఇంకేం కాదు. ఇదంతా అడిగేవాళ్ళు లేకపోతే, రీజనబుల్ మాటలు లేకపోతే ఇలాంటి మూఢనమ్మకాలన్నీ చాలా ఉంటాయి, మౌఢ్యంతో కూడి ఉంటాయి. మతంతో ఎప్పుడైతే ముడిపెట్టారో ఇవన్నీ ఇలాగ చలామణి అవుతూ ఉంటాయి.
కానీ అసలు ఈ రామసీత దాన్ని కొట్టి పారేసేసి శుభ్ర షిప్స్లో చేసినట్టయితే అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. మౌఢ్యం, సమాజ ప్రగతి అవరోధం ఉండటం ఇదే ఇలాంటివి శుభ్రంగా కొట్టిపారేస్తే సమాజ ప్రగతికి ఎంతో ఇదిగా షిప్స్ ప్రయాణానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రియమేరా, ఇవాళ చాలా చెప్పుకున్నాం మనం సమరం ఛానల్స్లో 20 యూట్యూబ్స్ ఉన్నాయి, వీడియో ఛానల్స్. ఈ ద్వారా మన సమాజంలో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తాం. మామూలుగా సమరం చిన్నారి ఛానల్, చిన్నపిల్లల వాళ్ళు చైతన్యించడానికి, అలాగే లేడీస్ సంబంధించినవి, అలాగే యూత్ సంబంధించినవి, అన్ని రకాల అందరినీ అల్లరింపజేస్తూ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మన వాళ్ళని చైతన్యపరచడానికి కృషి చేస్తున్నాం. అలాగే ఫుడ్ ఛానల్ ఉంది, సినిమా ఛానల్ ఉంది, లేని ప్రతి ఒక్కటి అందరికి కావాల్సినవన్నీ ఉన్నాయి, అందరినీ అల్లరింపజేసేటువంటి. అందుకని 20 కోట్ల పైగా వ్యూస్ మనం సాధించాం. 152 దేశాల్లో సమరం ఛానల్స్ చూస్తున్నారు, 152 దేశాల్లో. కానీ పెద్దలు అలాగే చూస్తున్నారు, ప్రతి వాళ్ళు చాలా చక్కగా చూస్తున్నారు, వాళ్ళందరికీ అభినందనలు. ఇంకా చాలామంది చూడాలి, ఎందుకంటే ఇది మామూలుగా ఏదో సరదాగా ఏదో కబుర్లు చెప్పుకుంటూ అలా గడిపేయడం కోసం కాదు. మన సమరం ఛానల్స్ ప్రజల్ని చైతన్యం చేయడం కోసం, విజ్ఞానం అవ్వడం కోసం, వినోదం విజ్ఞానం వాళ్ళ ఆలోచింప చేయడం కోసం మన ఈ సమరం ఛానల్స్ ఉన్నాయి. మరి వీటి చూడడానికి మరి కొంత మీరు ఏ ఛానల్ చేసుకోవచ్చు. మన కింద స్క్రోలింగ్ వస్తే ఎన్ని ఛానల్స్ ఖాళీ దేనికే చేసుకోవచ్చు. ఇప్పుడు ఉందనుకో, ఇది మన ఎథిస్ట్ బులెటిన్ ఉంది, ఎథిస్ట్ బులెటిన్ ఛానల్ని దాన్ని సపరేట్గా యూట్యూబ్లోకి వెళ్ళి దాన్ని స్కాన్ చేసి దాన్ని చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి యాప్ని మొత్తం 20 మన యూట్యూబ్ ఛానల్స్ కూడా చేసుకోవచ్చు. సమరం ఛానల్స్ అనేది ఉంది. ఆ సమరం ఛానల్స్ మామూలుగా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి అక్కడ సెట్ చేసి తీసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు మన ఛానల్లోని కింద స్క్రోలింగ్ కింద ఆ క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ నేను చేస్తే ఆటోమేటిక్గా వచ్చింది, అంతా ఎక్కడ ఇదే పని లేదు. ఆ క్యూఆర్ మన ఛానల్స్ అన్నింటిలో కూడా చివరికి ఆ క్యూఆర్ కోడ్ ఉంది, మన చివరికి చెప్పే దాంట్లో అన్నింటిలో కూడా. ఆ క్యూఆర్ కోడ్ని మీరు అలా చేసుకుంటే ఆటోమేటిక్గా 20 ఛానల్స్ దిగిపోతే మీకు ఏది కాదు చూడండి. ప్రతిదీ రోజు మీరు ఒక రోజు అది చూస్తే మీలో ఎంత చైతన్యం వస్తుందంటే అంత చైతన్యం వస్తుంది. ఒక పక్క విజ్ఞానం వస్తుంది, విశేషాలను తెలుస్తాయి, మానసికంగా ఎంతో సంతోషం కలుగుతుంది, తృప్తి కలుగుతుంది. అలాగే రెండో పక్క మీరు చైతన్యం వస్తుంది. ఈ సమాజానికి మనం తోడ్పడాలి, సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. నేను సైతం అన్నట్లుగా ప్రతి ఒక్కరు ఈ సమాజం పురోగతి కోసం, సామాజిక చైతన్యం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి. అది మా చెబుతున్నాను. నేను సైతం ఎంతలో చేయగలంత చేయండి. ఈ సమాజం చైతన్యపరచడం, వాళ్ళు చైతన్యం తీసుకురావడం మన ముందు కొత్త మనుషులను చక్కగా ఆలోచన చేసడం, సరైన పంథాలు ఆలోచన చేయాలి. అలా చేయడం కోసం చెబుతాను. అంచేత ఈ అన్ని రకాల ఛానల్స్ ప్రతి వాళ్ళు నేనైతే చెప్పానంటే మీరు అందరూ అన్నీ చూడండి, పెద్ద కష్టం కాదు, అన్నీ చూడండి. మీకు తెలుసు, మీరు ఇంకో చూడమన్నా చూడలేదు. చూసిన తర్వాత మీకు కాసిన ఇంకో ఇంకో వైపు మనసు వెళ్ళకూడలేదు. అంత చక్కగా మన యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా 20 ఛానల్స్ అన్ని రంగాల్లో మీకు ఉపయోగపడే విషయాన్ని అన్ని విషయాలు మీకు వస్తాయి. అది ఆ రంగ జయంతో దీన్ని పెట్టడం జరుగుతున్న వీడియోస్ అన్నీ కూడాను చూడకూడదు. మరి అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన సమాజ ప్రగతి కోసం, దేశ ప్రగతి కోసం, సమాజాన్ని దేశాన్ని అభివృద్ధి పంధాన్న, సమానత్వ పంధాన్న, వ్యక్తి గౌరవ పంధాన్న తీసుకెళ్ళాలి కృషి చేయాలి అందరం కూడాను. అలాగే తెలియజేస్తూ మరి అందరి దగ్గర సెలవుకున్నాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.